మొట్టమొదటి అతిసాక్షి అయిన స్టెఫెన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టెఫెను అనే పేరు స్టెఫినోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. స్టెఫెనోస్ అనే పదానికి కిరీటం అని అర్థం. స్టెఫెను గ్రీకు మాట్లాడే యూదుడు, అంటే పాలస్తీనా బయట నుంచి వచ్చిన యూదుడు. స్టెఫెను దేవుని పరిచర్యలో ఒక పనివానిగా తన పరిచర్య ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని సువార్త చెప్పడం మొదలుపెట్టారు. వారితో కలిసి పరిచర్య చేయటానికి 7 ఎంచుకున్నారు. వారిని డీకన్స్ అంటారు. ఆ 7 స్టెఫెను ఒకడు. పేదవారికి సహాయం చేయటం, విధవరాళ్లకు, అనాథలకు ఆహారం పంచటం, నిధులు పంపిణీ చేయటం వంటివి చేసేవారు. ఈ 7 పరిశుద్ధాత్మతోనూ, జ్ఞానంతోనూ, విశ్వాసంతోనూ, కృపతోనూ, దేవుని శక్తితోనూ నిండినవారు. ఇవన్నీ చేస్తూనే యేసుక్రీస్తు గురించి ధైర్యంగా, శక్తివంతంగా ప్రకటించేవాడు స్టెఫెను. యూదులకు మాత్రమే కాకుండా అందరికీ దేవుని సువార్తను ప్రకటించాలి అని, యేసుక్రీస్తే దేవుని కుమారుడు అని అందరికీ దేవుని సువార్తను ప్రకటించేవాడు. దేవుడే మనకి శక్తి ఇస్తాడు, నేను ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తాను అంటూ ధైర్యంగా దేవుని సువార్త ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనంలో స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అని ఉంది. స్టెఫెను చాలా సూచక క్రియలు కూడా చేశాడు. దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం వంటి అద్భుతాలు కూడా చేశాడు. ఆ సమయంలోనే స్టెఫెనుతో తర్కించడానికి కొందరు వచ్చారు. దేవుని ఆత్మతో పొందుకున్న జ్ఞానం ముందు వారు నిలవలేకపోయారు. స్టెఫెనుతో వాదించలేక ఒక కుట్ర పన్నారు. అబద్ధపు ప్రచారం చేయడానికి ఒక గుంపుని ఏర్పరిచారు. ఎలాగైతే యేసుక్రీస్తుని సిలువ వేయటం కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించారో అలాగే తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. స్టెఫెనును బంధించి సన్హెద్రిన్ సభలో నిలవబెట్టారు. స్టెఫెను చివరి ప్రసంగంలో కూడా ఇశ్రాయేల్ చరిత్రను గుర్తు చేశాడు. మొట్టమొదటి నుండి దేవునికి ఎలా విరుద్ధంగా తిరిగేవారు, ఎలా దేవునికి అవిధేయమైన క్రియలు చేసేవారు అవన్నీ గుర్తు చేస్తూ వచ్చారు. మీరెప్పుడూ కూడా దేవుని పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దేవుని ప్రవక్తలను ఎలా తిరస్కరించారో అలానే యేసుక్రీస్తు ప్రభువును కూడా తిరస్కరించారు అని ఇశ్రాయేలీల అవిధేయతను గుర్తు చేశారు. యేసుక్రీస్తే మెస్సయ్య అని చాలా ధైర్యంగా చెప్పారు. ఈ మాటలు విన్న యూదా పెద్దలు చాలా కోపంతో, వీడు మోషే కన్నా యేసుక్రీస్తుని ఎక్కువ చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి, దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే నేరాన్ని మోపారు. ఆకాశం తెరవబడి యేసుక్రీస్తు దేవుని కుడి ప్రక్కన నిలవబడి ఉండటం చూస్తున్నాను అని స్టెఫెను అన్నాడు. అతని మాటలు విన్న యూదా పెద్దలంతా ఇతను దైవదూషణ చేస్తున్నాడు అని స్టెఫెనును నగరం బయటకు ఈడ్చుకు వెళ్ళి రాళ్లతో కొట్టి చంపమని తీర్పు తీర్చారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59-60 వచనాలు. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. పౌలు పాదాల వద్ద సాక్షులు తమ వస్త్రాలు పెట్టారు. సౌలు కూడా స్టెఫెను మరణాన్ని సమ్మతించాడు. స్టెఫెను మరణించే సమయంలో కూడా యేసుక్రీస్తుల ప్రేమని, క్షమాపణని వారికి అనుభవపూర్వకంగా చూపించాడు స్టెఫెను. స్టెఫెను మరణించిన తర్వాత నుండి మరింత ఎక్కువగా క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు. హింసించే కొద్దీ ఇంకా ఎక్కువగా దేవుని సువార్తను ప్రకటించారు. మరింత ఉజ్జీవం మొదలైంది. సౌలు లాంటి వారు ఇంత దారుణంగా చంపుతున్నా ఎలా క్షమించగలడు, ఇంతలా మరణించటం ఏంటి అని ఆలోచనలో పడ్డారు. సౌలుగా ఉన్నవాడు తర్వాత పౌలుగా మారి దేవుని సేవ చేశాడు. స్టెఫెనును చంపాలి అన్నవాడే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక హతసాక్షిగా మారాడు. స్టెఫెను జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు: పేదలకు, అనాథలకు, విధవరాళ్లకు ఆహారం అందించాడు, సహాయం చేసేవాడు, నిస్సహాయితలో ఉన్నవారికి సహాయం చేశాడు, సత్యం కోసం ధైర్యంగా నిలిచాడు, దేవుని కోసం ధైర్యంగా నిలిచి మరణం వచ్చినా ధైర్యంగా, విశ్వాసంతో మాట్లాడాడు. తనను చంపుతున్న శత్రువులను కూడా క్షమించి మోకరించి వారి కోసం ప్రార్థించాడు. శత్రువుల పట్ల కూడా క్షమాపణని, ప్రేమని కలుగున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.